యక్షిణి భయంకర గాథ భాగం 19 నల్లగుట్టపై రక్తపు వర్షం ఆగిపోయింది. గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాని ఆ ప్రశాంతత వెనుక మరణ నిశ్శబ్దం తారసపడ్డది. ఆ రాయి పూర్తిగా ధ్వంసమైపోయింది. సత్యం ఆత్మ కేకలు వెదజల్లుతూ ఆకాశంలో కరిగిపోయింది. కాలాంతకుడు నశించినట్టే కనిపించాడు. మిగిలింది ఒక్క చిన్నపిల్ల మాత్రమే, తల్లి రక్తంలో తడిసి కన్నీళ్లతో వణుకుతూ. ఎర్ర కళ్ళు. గ్రామస్థులు దగ్గరికి వచ్చారు. చిన్నపిల్లను ఎత్తుకొని ఓదార్చబోతుండగా ఒక్కసారిగా పిల్ల కళ్ళు ఎర్రగా మెరిపించాయి. చిన్న పెదవులపై ఒక వికారమైన నవ్వు తళుక్కుమంది. అదే క్షణంలో గాలి చల్లబడింది. చిన్న గొంతు గర్జనలా వినిపించింది. గ్రేటర్ దేన్ అమ్మ బలి ఇచ్చింది. కాని నేను ఎవరిని కాపాడాలి? ఇప్పుడు నేనే శాపానికి వాహనం. గ్రామస్థులు ఒక్క అడుగు వెనక్కి తగ్గారు. యక్షిణి నీడ. పిల్ల నీడ పొడవుగా మారింది. ఆ నీడలో యక్షిణి రూపం కనబడింది. పొడవాటి జుట్టు, పాము నాలుక, ఎర్రటి కళ్ళు. ఆ నీడ స్వరం కేకేసింది. గ్రేటర్ దేన్, నన్ను నాశనం చేశారని అనుకుంటున్నారా? నేను రక్తంలో, త్యాగంలో, కన్నీళ్లలో జీవిస్తాను. ఈ బిడ్డ ఇప్పుడు నా శరీరం. గ్రామస్థులు భయంతో వణికిపోయారు. ఒక వృద్ధ స్త్రీ అరిచింది. గ్రేటర్ దేన్, ఇది ఆపకపోతే ఈ పిల్లతోనే రక్తదాహం మళ్లీ మొదలవుతుంది. గ్రామం నాశనం. ఆ రాత్రే గ్రామం అంతా మసకబారిపోయింది. ఇళ్ల మీద రక్తపు మచ్చలు. పశువులు ఒక్కొక్కటిగా చనిపోయాయి. పిల్ల కళ్ళు ఎర్రగా మెరిసిన ప్రతిసారీ ఎవరో ఒకరు మృతి చెందారు. ప్రతి మృతదేహం లేచి పిల్ల చుట్టూ నిలబడ్డది. అవి ఇప్పుడు యక్షిణి సైన్యం. దెయ్యాల ప్రభువు రహస్యం. కాని ఒక శిథిలం వద్ద నుండి మళ్లీ శబ్దం వినిపించింది. అది కాళాంతకుడి స్వరం. గ్రేటర్ దేన్, నేను నశించలేదు. నా శక్తి ఈ పిల్లలో ఉంది. యక్షిణి రూపం, నా ఆత్మ ఇవి కలిసినప్పుడు ప్రపంచం అంతం అవుతుంది. ఆ మాటలతోనే పిల్ల ముఖం ముసురుకుని ఒక్కసారిగా రాక్షసి రూపం సగం బయటపడింది. చివరి ఆశ. మిగిలిన కొద్దిమంది గ్రామస్థులు అడవిలోకి పారిపోయారు. అక్కడ ఒక పాత గుడి ఉంది. వారు ఆ గుడిలోని శాసనాలను వెతికారు. ఒక శాసనం చెప్పింది, శాపం వాహనాన్ని నాశనం చేస్తే యక్షిణి ఆత్మ దారి లేక మాయమవుతుంది. కాని వాహనం నిరపరాధి అయితే ఆ పాపాన్ని హతమార్చినవాడు కూడా శపించబడతాడు. అందరూ వణికిపోయారు. గ్రేటర్ దేన్ అంటే బిడ్డని చంపక తప్పదా? కాని బిడ్డను చంపినవాడు కూడా శాపానికి బలి అవుతాడు. ఆఖరి దృశ్యం. గ్రామం రక్తంలో మునిగిపోతుండగా పిల్ల నల్ల పొగలో నడుస్తూ గుడివైపు నడిచివచ్చాడు. అతని వెనుక శవాల సైన్యం. పిల్ల ఎర్ర కళ్లతో గుడి తలుపు దగ్గర ఆగి చెప్పాడు. గ్రేటర్ దేన్, మీరు ఎక్కడ దాక్కున్నా యక్షిణి మళ్లీ వచ్చింది. తలుపు తానే పగిలిపోయింది. కుడి చూపుడు వేలు భాగం 20లో గ్రామస్థులు ఆ బిడ్డను కాపాడాలా, లేక శాపాన్ని పూర్తిగా నాశనం చేయాలా అనే తుది నిర్ణయానికి వస్తారు. యక్షిణి మరియు కాళాంతకుడి మిలిత శక్తి ఇప్పుడు ప్రపంచాన్నే రక్తపు యుద్ధరంగం చేసేందుకు సిద్ధమైంది. భాగం 20ను తుది యుద్ధంలా ఉత్కంఠభరితంగా రాయమంటారా?